హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేశాను. వాతావరణం మారింది కదా, అందరికీ సర్ది దగ్గు జ్వరాలు అట్లా వస్తూ ఉంటాయి. నోటికి అసలు ఏం తినబుద్ధి కాదన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసి చూడండి. నోటికి మంచి రుచి దొరుకుతుంది. ఫస్ట్ మనకు కావాల్సినన్ని ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర వేయించుకున్నవి, అలాగే ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. వేరొక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు ఆనియన్స్ని వేసి వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి నూనె పైనకి తేలేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఫస్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారం పేస్ట్ని అందులో వేసి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఈ గ్రేవీని మంచిగా నూనె పైనకి తేలేంత వరకు మరిగించుకొని ఫస్ట్ మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ని అందులో వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.